అమరావతి వరదల్లో మునిగిపోతుందా? అసలు అమరావతికి ముంపు దేనివల్ల వస్తుంది? అమరావతి ముంపుకి గురవ్వకుండా ఏదైనా ప్లాన్ వేశారా? ఆ వర్క్స్ స్టార్ట్ అయ్యాయా లేదా అని వీటన్నిటి గురించి ఈ వీడియోలో చూద్దాము. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు హెబ్రో ఛానల్. రాజధాని అమరావతి విజయవాడ గుంటూరు మధ్య కృష్ణానది ఒడ్డున 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. కృష్ణానది వల్ల రాజధానికి ఇబ్బంది లేకుండా ఆల్రెడీ ఎప్పటి నుండో కరకట్ట ఉంది. ఇప్పుడు వాగుల గురించి చూద్దాము. రాజధానిలో ప్రవహించే వాగుల్లో ముఖ్యమైనవి కొండవీటి వాగు, పాలవాగు. కొండవీటి వాగు పేరేచర్ల దగ్గర ఉన్న కొండవీడు కొండల నుండి స్టార్ట్ అయ్యి అచ్చంపేట, తాడికొండ, అమరావతి, మంగళగిరి మండలాల మీదుగా ప్రవహించి ప్రకాశం బ్యారేజ్కి ఎగువన కృష్ణానదిలో కలుస్తుంది. ఇది సుమారు 40 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. పాలవాగు వైకుంఠపురం నుండి స్టార్ట్ అయ్యి 24 కిలోమీటర్లు ప్రయాణించి కృష్ణాయపాలెంలో కొండవీటి వాగులో కలుస్తుంది. ఇవే కాకుండా చిన్న వాగులైన కొట్టెళ్ల వాగు, అయ్యన్న వాగు, ఎర్ర వాగులు రాజధాని బయట కొండవీటి వాగులో కలుస్తాయి. సో అన్ని వాగులు కొండవీటి వాగులో కలుస్తున్నాయి. నేను ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ గురించి స్టడీ చేసినప్పుడు ఈ వాగులన్నీ చూసి చాలా పెద్ద వాగులేమో అనుకున్నాను. కానీ యాక్చువల్గా మనం ఫీల్డ్కి వెళ్ళి చూస్తే చాలా చిన్నగానే ఉన్నాయి. కానీ వర్షాకాలంలో ఎలా ఉంటాయో చూడాలి. కొండవీటి వాగు క్యాచ్మెంట్ ఏరియా 421 స్క్వేర్ కిలోమీటర్స్. అంటే ఈ 421 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎక్కడ వర్షం పడినా అవి కొండవీటి వాగు ద్వారానే కృష్ణానదిలో చేరాలి. కానీ ప్రజెంట్ ఉన్న కొండవీటి వాగు, పాలవాగులు సరిపడా లోతు, వెడల్పు లేకపోవడం, ఎక్కువ మలుపులు ఉండడం, గుర్రపుడెక్క పేరుకుపోవడం వల్ల భారీ వర్షాలు కురిసినప్పుడు కృష్ణానదిలో నీటి మట్టం ఎక్కువ ఉండి కొండవీటి వాగు కృష్ణానదిలో కలవక వాగులు వెంబడి ఉండే ప్రాంతాలు కొంతమేర ముంపునకు గురవుతున్నాయి. రాజధానిలో జరిగే అభివృద్ధికి ఈ వాగుల ద్వారా ఇబ్బంది లేకుండా వరద నిర్వహణ చర్యల్లో భాగంగా పెద్ద ప్లాన్ వేశారు. దీన్నే ఫ్లడ్ మేనేజ్మెంట్ స్కీమ్ అంటారు. దీనిలో భాగంగా కొండవీటి వాగు, పాలవాగులను మలుపులు లేకుండా వెడల్పు చేసి లోతు పెంచి లైనింగ్ వేస్తారు. 6 కొత్త జలాశయాలను, 2 ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తారు. వీటన్నిటినీ 100 సంవత్సరాల్లో వచ్చిన అత్యధిక వర్షపాతాన్ని దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేశారు. ఇప్పుడు వీటి గురించి డీటెయిల్గా చూద్దాము. రాజధానిలోని కొండవీటి వాగుని 20 కిలోమీటర్లు, పాలవాగుని 17 కిలోమీటర్ల మేర మలుపులు లేకుండా వెడల్పు చేసి లైనింగ్ చేస్తారు. ఈ వాగుల్లో పారే మిగులు వర్షపు నీటిని కృష్ణానదిలోకి ఎత్తిపోయడానికి ఉండవల్లి, వైకుంఠపురంలో 2 ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తారు. ఉండవల్లి పంప్ హౌస్ రాజధాని లోపల నీటిని ఎత్తిపోయడానికి, వైకుంఠపురం పంప్ హౌస్ రాజధాని బయట నుండి లోపలికి వచ్చే నీటిని ఎత్తిపోయడం కోసం నిర్మిస్తారు. ఉండవల్లి పంప్ హౌస్ దగ్గర ఈ వర్షపు నీటిని కృష్ణా పశ్చిమ డెల్టా కాలువలోకి మళ్లించేలాగా ఏర్పాట్లు చేశారు. వాగుల ద్వారా వచ్చిన నీటిని తాగునీటి అవసరాలకు వాడుకోవడం కోసం, టూరిజం ని ప్రమోట్ చేయడం కోసం 6 కొత్త జలాశయాలను కడతారు. క్యాపిటల్ సిటీ లోపల నీరుకొండ, శాఖమూరు, కృష్ణాపాలెం జలాశయాలు, సిటీ బయట వైకుంఠపురం, పెద్దపరిమి, ల్యామ్ ఈ 3 జలాశయాలు నిర్మిస్తారు. ఈ జలాశయాలను కలపడం కోసం కొత్తగా 8 కిలోమీటర్ల పొడవున గ్రావిటీ కెనాల్ కూడా తవ్వుతారు. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, మా డాడీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. వెడల్పు చేసిన వాగుల్లో సెక్రటేరియట్ నుండి కృష్ణాయపాలెం, నీరుకొండ నుండి కృష్ణాయపాలెం మధ్యన జల రవాణా చేసేలాగా ప్లాన్ చేశారు. ఇవన్నీ చూస్తే రాజధానికి కృష్ణానది వల్ల ప్రాబ్లం లేదు, వాగుళ్ళ వల్లనే ప్రాబ్లం. అది కూడా ఈ వరద నిర్వహణ చర్యలో భాగంగా నివారిస్తారు. ఇవే కాకుండా ప్రకాశం బ్యారేజ్కి ఎగువన ఉన్న పులిచింతల డ్యామ్ ఫెయిల్ అయినా రాజధాని ముంపుకు గురవదు. దీన్ని ప్రజెంట్ ఉన్న కరకట్ట చూసుకుంటుంది. ప్రజెంట్ ఉన్న కరకట్టని వైకుంఠపురం నుండి ఉండవల్లి వరకు మరింత పటిష్టపరిచేలాగా ప్లాన్ చేశారు. అలానే రాజధానికి ముందు కృష్ణానదిలో వైకుంఠపురం దగ్గర 13 టీఎంసీలతో కొత్త బ్యారేజ్ ప్లాన్ చేశారు. అది రాజధాని నీటి అవసరాలను, పైనుండి వచ్చే కృష్ణానది వరదలను నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఈ అమరావతి మాస్టర్ ప్లాన్ మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్, టోటల్ మాస్టర్ ప్లాన్ మీద. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ ఫ్లడ్ మేనేజ్మెంట్ స్కీమ్, ఈ ప్రాజెక్ట్ గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియచేయండి. ఈ ప్రాజెక్ట్లో రాజధాని లోపల ఉండే పనులను ఫేజ్ 1లో, బయట ఉండే పనులను ఫేజ్ 2లో చేస్తారు. వాటి వివరాలు మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఎత్తిపోతల పథకాల్లో ఉండవల్లిలోని కొండవీటి వాగు పంప్ హౌస్ని 2017 మార్చిలో స్టార్ట్ చేసి 2018 సెప్టెంబర్లో పూర్తి చేశారు. ఫేజ్ 2లో వైకుంఠపురం పంప్ హౌస్ని నిర్మించి ఉండవల్లి పంప్ హౌస్ని విస్తరిస్తారు. వాగులను వెడల్పు చేయడం, శాఖమూరు రిజర్వాయర్ నిర్మించడం, ఈ పనులన్నీ 2019 వరకు జరిగాయి.
ఈ ప్రాజెక్ట్ అంతా పూర్తయితే వరద నీటిని ఒడిసిపట్టి రాజధాని తాగునీటి అవసరాలను తీర్చడమే కాకుండా టూరిజంని కూడా ప్రమోట్ చేయొచ్చు.